నమస్తే అండి. నేను నిన్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బడ్జెట్ కేటాయించారండి. ఈసారి చాలా పెద్ద అమౌంట్ కేటాయించడం జరిగింది. అంటే 3,22,359 కోట్లు. ఇది చాలా పెద్ద అమౌంట్ అండి. ఇంతకుముందు అయితే 2,90,000 90,000 కోట్లు అలా ఉండేది. కానీ ఇప్పుడు కొంచెం పెద్ద అమౌంటే చేయడం జరిగింది. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ఒక వైసీపీ వాళ్ళు మాత్రం నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. అది కూడా చెప్పుకుందాం. అంటే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన శాఖలు, పంచాయతీరాజ్ శాఖకు 18,848 కోట్లు, అలాగే జలజీవన్ మిషన్ కోసం 2,800 కోట్లు, ఇంకా పర్యావరణ శాఖ, అలాగే అటవీ శాఖ, విజ్ఞానము, అలాంటి దానికి మొత్తం కలిపి 703 కోట్లు కేటాయించడం జరిగిందండి. చాలా మంచి అమౌంట్. అలాగే వ్యవసాయంకి సంబంధించి 48,000 కోట్లు అండి. ఇది కూడా చాలా పెద్ద అమౌంట్. చాలా ఇప్పుడు సూపర్ 6లో భాగంగా ఒక దీపం పథకం అమల్లో ఉందండి. ఇంకా ఈ బడ్జెట్తో తల్లికి వందనం, అలాగే అన్నదాత సుఖీభవ, ఇవి కూడా అమల్లో వస్తున్నాయి. అంటే మొత్తం సూపర్ 6లో 3 అమల్లో వచ్చినట్టు అవుతాయి. ఇంకా నెక్స్ట్ ఇయర్ కానీ 3 కూడా, అంటే తొందరలోనే మహిళలకు బస్సు ఫ్రీ కూడా కేటాయిస్తారండి. ఇలాగా సూపర్ 6లో భాగంగా ప్రతి ఒక్కటి అలా అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ వైసీపీ వాళ్ళ గురించి మాట్లాడుకుంటే తల్లికి వందనంకి అన్యాయం చేశారని చెప్పుకుంటూ వస్తున్నారు. అలా ఏం లేదండి. అమ్మఒడి టైంలో 6,000 కోట్ల నుంచి 6,200 కోట్ల వరకు ఏదో అయ్యిందా వాళ్ళు కేటాయించింది. కానీ ఈసారి తల్లికి వందనంకి 9,407 కోట్లు అండి కేటాయించింది. దాంతో కంపేర్ చేస్తే చాలా పెద్ద అమౌంట్. కానీ వాళ్ళు నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు. ఇలాగా సూపర్ 6లో కూడా ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకా ఎవరి మాటలు వినటానికి అవసరం ఉండదు కూటమికి. అలాంటి ఒక్కొక్క విజయం సాధించుకుంటూ వెళ్ళాలి అని కోరుకుంటున్నాను. అలాగే నిన్న పోసాని కృష్ణమూర్తి గారండి, ఆయన విచారణలో ఏదైతే 14 రోజులు రిమాండ్ విధించారో, విచారణలో భాగంగా కొన్ని పాయింట్స్ చెప్పుకొని వచ్చారండి. ఆయన చేసిన తప్పులు ఏదైతే, అవును నేను పవన్ కళ్యాణ్ గారిని తప్పుగా మాట్లాడాను, అలాగే వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ భార్య గురించి చెప్పకుండా ఉండవలసింది, అలాగే నారా లోకేష్ గారు కూడా నేను చాలాసార్లు విమర్శించాను, ఇవన్నీ నా తప్పులు నాకు అర్థమయ్యేటట్టు చెప్పుకొని వచ్చారండి. ముఖ్యంగా ఆయన చెప్పింది ఏంటంటే, సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పమంటే చెప్పడం జరిగింది, వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు, నేను చదివేవాడిని అని చెప్పుకొని వచ్చారు. అలాగే సజ్జల కొడుకు ఎవరైతే ఉన్నారో సజ్జల భార్గవ్, ఆయన వైసీపీ మీడియాలో చేసేవాళ్ళు, మీడియాలో వైరల్ చేసేవాళ్ళు ఇవన్నీ అని చెప్పుకొని వచ్చారండి. ఇది వైసీపీ వాళ్ళకి కొంచెం షాకే, ముఖ్యంగా సజ్జలకు. ఈ విధంగా అంటే మీరు ఒకటి గమనించండి, ఎవరైతే శ్యామల గారు ఉన్నారు, హీరోయిన్ శ్యామల, ఆమె కూడా కొత్తగా వచ్చింది పాలిటిక్స్లో, కానీ ఆమె మాట్లాడుతున్న మాటలు చూడండి. అంటే ఇక్కడ వీళ్ళు వైసీపీ వాళ్ళు ముందు స్క్రిప్ట్, వీళ్ళు అలా మాట్లాడాలి ఉంటారో లేదో తెలియదు, కానీ కంపల్సరీ బూతులు కానీ గట్టిగా కౌంటర్ కానీ వేయమని చెప్తుంటారు వాళ్ళు. అదేవిధంగా పోసాని కృష్ణమురళి గారిని కూడా చెప్పడం జరిగిందని మేము అర్థం చేసుకోవచ్చు. అలా ఉండేది వాళ్ళ స్క్రిప్ట్. అంటే జనసేన నుంచి పోతిన మహేష్ వెళ్ళాడు, ఆయన వెళ్ళి అక్కడ, అంటే జనసేనలో ఉన్నప్పుడు అలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడలేదు, కానీ అక్కడికి వెళ్ళాక ఆయన మాట్లాడుతున్న విధానం చూడొచ్చు. అలాగే శ్యామల, ఆమె ఇంకా ఫేస్లో రాజకీయము వస్తుందా రాదా అన్న కూడా తెలియదు, ఆమె కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. అలాగే టీడీపీలో ఉన్నప్పుడు వల్లభనేని వంశీ గారు ఆ విధంగా మాట్లాడేవారు కదండి, ఒక ఆడదాని గురించి, ఏదైతే భువనేశ్వర్ గారి మేడం గురించి మాట్లాడారో చెప్తున్నాను. అలాంటి మాటలు ఆ టైంలో ఉండేవి కావు. అలాంటి మాటలు రోజా కూడా టీడీపీలో చేసింది, కానీ అప్పుడు కూడా ఇంత పెద్ద పెద్ద విమర్శలు ఎప్పుడు చేయలేదు. కానీ ఎప్పుడైతే వైసీపీ వెళ్ళిందో చేంజ్ అయిపోయింది. కొడాలి నాని మన టీడీపీలో ఉన్నప్పుడు అలా చేసేవాడు కదా, ఇప్పుడు అక్కడికి వెళ్ళాక నోరు విప్పితే బూతులు. అలాగా చాలా మంది ఉన్నారు. అంటే
అక్కడికి వెళ్ళాక కంపల్సరీ బూతులు మాట్లాడాలి, గట్టిగా మాట్లాడాలి అన్నట్టు చెప్పుకొని వస్తారు. అలాగే ఏ పోసాని కృష్ణమురళికి నెలకి జీతం 3,83,083 వచ్చేదండి. 3,83,000 జీతం ఇచ్చేవాళ్ళు ఉంటారు ప్రతి నెలకి. అంటే ఆయనకి సినీ పరిశ్రమకు చచ్చిన చైర్మన్ చేశారు. వెళ్ళినప్పుడు అక్కడ పనే ఉండదు, చిట్టడానికి వెళ్తుండాలి. చేసినందుకు వాళ్ళకు స్క్రిప్ట్ చదివినందుకు నెలకి 3,82,000 అంట. ఇలా ఉంది. పేటిఎం బ్యాచ్ అని ఉడికిన రాదండి వాళ్ళకి పేరు. ఓకే, ఇంకోటి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మన అనంతపురంలోనండి నిన్న శుక్రవారం 11,000 ఫోన్లు, ఏదైతే సెల్ ఫోన్లు దొంగతనాలు కానీ మిస్ అయిపోవటం కానీ పోగొట్టుకోవటం అలాంటివి జరిగితే అలాంటి 11,000 ఫోన్లు రికవరీ చేశారంట. ఇది ఫస్ట్ టైం అంత పెద్ద రికవరీ. అనంతపురం పోలీసులు అంటే నిన్న ఏదైతే పరేడ్ గ్రౌండ్లో జరిగిందో అనంతపురం జిల్లా, అక్కడ మన ఎవరు ఎస్పీ జగదీష్ గారి ఆధ్వర్యంలో అండి ఆయన చెప్పారు నిన్న 1,183 మందికి తిరిగి అప్పగించడం జరిగింది అని చెప్పుకుని వచ్చారు. ఇలాగా అంటే ఇప్పటి వరకు ఆయన చెప్పింది ఏంటంటే 11,378 ఫోన్లు రికవరీ అయ్యాయంటండి ఆయన చెప్పింది. చాలా పెద్ద ఇదే, అది చాలా గ్రేట్ అనమాట. అలాగా ప్రతి ఒక్క పోలీస్ కూడా అలా రికవరీ చేసి, అంటే ముఖ్యంగా ఈ మధ్య 2 months ముందు నాది కూడా ఒక మంచి ఫోన్ మిస్ అయిందండి. ఇక్కడ హైదరాబాద్లో నేను కంప్లైంట్ చేసినా ఇంతవరకు దొరకలేదు. అంటే అలా గుర్తొచ్చింది. అలాగా ఏదైనా రికవరీ చేసే దాంట్లో కొంచెం ఫాస్ట్గా ఉంటే కనుక చాలా ప్రతి ఒక్కరికి మంచి ఉపయోగం ఉంటుందండి. అది చెప్పుకోవడానికి. ఇంకా సినిమాల గురించి చెప్పుకుంటే అండి, నిన్న శబ్దం సినిమా రిలీజ్ అయిందండి. ఆది పినిసిటీది హర్రర్ పిక్చర్. కాన్సెప్ట్ చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చూడవచ్చు. అంటే అందులో ముఖ్యంగా తమన్ మ్యూజిక్ అండి చాలా హైలైట్, చాలా బాగా కొట్టాడు. ఆయన మ్యూజిక్ కూడా సినిమాకి చాలా పెద్ద హెల్ప్ అయింది ఆ సినిమా. ఎందుకంటే నా లెక్క ప్రకారం మంచి హిట్ అవుతుంది. బాగుంది సినిమా కూడా, యాక్టింగ్ కూడా అందరు బాగా చేశారు. అలాగే అగత్య అని ఇంకో సినిమా రిలీజ్ అయింది. ఎవరిదంటే అది మన హీరో జీవాది రిలీజ్ అయింది. అందులో అర్జున్ కూడా యాక్టింగ్ చేశాడు, మన సీనియర్ యాక్షన్ కింగ్ అర్జున్. అగత్య ఆ సినిమా ఏంటంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ వచ్చేసరికి తేలిపోయిందండి. అంత అంటే అది కూడా హర్రర్ పిక్చరే, కానీ ఈ రెండిట్లో మాత్రం మన శబ్దం సినిమా చాలా బాగుంది, అది చూడొచ్చు. ఇంకా చెప్పుకొని వస్తే క్రికెట్ గురించి అండి, నిన్న ఆఫ్ఘనిస్తాను ఆస్ట్రేలియా అదే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో వీళ్ళిద్దరికి జరిగిన మ్యాచ్ వర్షం వల్ల ఇద్దరికి చెరో పాయింట్ ఇచ్చేసారండి. మొత్తం మ్యాచ్ జరిగి ఉంటే వేరేలాగా ఉండేది. ఎందుకంటే ముందుగా ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ చేసి 273 రన్స్ చేయడం జరిగిందండి. దాని తర్వాత మన ఆస్ట్రేలియా 109కి ఒక వికెట్ ఉండి 109కి ఆ టైంలో వర్షం వచ్చేసింది. ఇక్కడ ఏంటంటే ముందు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ముందు రన్స్ ఇస్తారు, తర్వాత రషీద్ ఖాన్ ఎప్పుడైతే బౌలింగ్కి వస్తాడో అప్పటి నుంచి చేంజ్ చేస్తారు వాళ్ళు. కొంచెం ఉంటే మ్యాచ్ వేరే విధంగా ఉంటుంది, మొత్తం ఓవర్లు జరిగి ఉంటే అటు ఇటు అయ్యేది. కానీ బ్యాడ్ లక్ ఆఫ్ఘనిస్తాన్ది. కొంచెం ఈ సిరీస్ నుంచి ఇంకా తక్కువ అంటే తర్వాత మ్యాచ్ ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికాకి ఈ రోజు ఉంది. ఆ మ్యాచ్లో చాలా తక్కువ రన్ రేట్తో, అంటే చాలా పెద్ద విజయం ఇంగ్లాండ్ సాధిస్తే కనుక దీనికి ఛాన్స్ ఉంది రన్ రేట్ ప్రకారం. ఎందుకంటే వాళ్ళు కూడా 1.5 పాయింట్, వీళ్ళు కూడా 1.5 పాయింట్ ఉంది. కానీ మొత్తానికైతే ఇంగ్లాండ్ బయటికి వెళ్ళిపోయింది, ఆస్ట్రేలియా క్వాలిఫై అయిపోయింది. మన ఇది ఆఫ్ఘనిస్తాన్ కొంచెం చాలా కష్టం అనమాట. ప్రస్తుతానికైతే చూడాలి ఏమవుతుందో. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.